ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు ఈపీఎఫ్లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్ఓ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెల నెలా పెన్షన్ అందించడమే ఈ పథకం లక్ష్యం. పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. తాజాగా ఈ స్కీమ్లో పలు మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ ₹1000 చెల్లిస్తుంది. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దీన్ని ఇప్పుడు 5,000కు పెంచాలని కేంద్రం చూస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా కనీస పెన్షన్ లిమిట్ ₹1000 మాత్రమే ఉంది. ద్రవ్యోల్బణం, ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జీవన ప్రమాణాలు, ఖర్చులు పెరిగిన తరుణంలో పెన్షన్ను పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పెంపుపై చర్యలు సాగుతున్నాయి. కనీస పెన్షన్ 1000 నుంచి 5,000కు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ తమ ప్రాథమిక అవసరాలకు కూడా సరిపోవడం లేదని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అమలవుతోంది. తమ ఉద్యోగ జీవితంలో కనీసం 10 సంవత్సరాలు ఈపీఎఫ్ చందా చెల్లించిన వారికి 58 సంవత్సరాల తర్వాత నెల నెలా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం కనీస పెన్షన్ 5,000కు పెంచితే ఉద్యోగులందరికీ లాభం జరగనుంది. ఇక ఇప్పటికే పదవి విరమణ చేసిన వారు కనీస పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.